ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రమేష్ రాథోడ్ కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దాంతో రమేష్ రాథోడ్ సహా 5గురికి గాయాలయ్యాయి. రిమ్స్ లో రమేష్ రాథోడ్ కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు డాక్టర్లు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రమేష్ రాథోడ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు చెట్టుకు ఢీకొనడంతో రమేష్ కు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆదిలాబాద్ రిమ్స్ లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఛాతీ ఎముకలతో పాటు తలకి చేతులకి గాయాలయ్యాయి. డ్రైవర్ గన్మెన్లకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. అడవి పందులు అడ్డు రావడంతో వాటిని తప్పించబోయి కారు చెట్టును ఢీకొట్టింది. రమేష్ రాథోడ్ ఛాతీలో ఎముక విరగడంతో పాటు తలకి గాయాలయ్యాయి. అయితే ప్రాణాపాయం ఏం లేదంటున్నారు డాక్టర్లు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అంటున్నారు. రిమ్స్ ఆదిలాబాద్లో అన్ని పరీక్షలు చేశారు. సిటీ స్కాన్ కానీ, బ్రెయిన్ కానీ, సిటీ స్కాన్ అబ్డామిన్ కానీ చేశారు. తర్వాత ఇంకా అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కూడా చేశారు. సో ప్రస్తుతానికైతే మనకి పెద్ద గాయాలేమి లేవు, ప్రాణానికి ఏం ప్రమాదమైనది ఏమి లేదు. కాకపోతే తలకి దెబ్బ తగిలినప్పుడు ఎప్పుడైనా కూడా మనం 48 hours అబ్జర్వేషన్లో ఉంచాలి. కాబట్టి అలాగే ఆ అబ్జర్వేషన్ కోసం ప్లస్ న్యూరో సర్జన్స్ కానీ, న్యూరో ఫిజిషియన్స్ కానీ ఆదిలాబాద్లో అవైలబిలిటీ లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఎంఐసిలో ప్రథమ చికిత్స పొందుతున్నారు. ఉట్నూరు నుంచి ఆదిలాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. సడన్ గా అడవి పందులు కారుకి అడ్డు వచ్చాయని, వాటిని తప్పించే క్రమంలో కారు చెట్టును ఢీకొట్టిందని చెబుతున్నాడు కారు డ్రైవర్. ప్రమాద సమయంలో కారులో రమేష్ రాథోడ్తో పాటు 5గురు ఉన్నారు. మేము ఊటూరు నుంచి ఇటు వస్తున్నాం సార్. ఆడ రాగా టర్నింగ్ తిరిగేటప్పుడు పందులు వచ్చినాయి, అడ్డం పందులు వచ్చినాయి. ఆ పందులు ఒక్కసారి రోడ్డు కురికి వచ్చినాయి. ఇటు వచ్చేట బండి తింపారు, బండి చెట్టుకు తగిలింది. అంత మిస్టేక్ అయింది. 4గురం ఉన్నాం. గన్మెన్ నేను పొయ్యా, నాకు తగిలినాయి, వాళ్ళ గన్మెన్కు తగిలింది అన్నాడు. కానీ ఇక్కడ కూర్చున్నట్టు లేచిపోయి ఎటుపోయిండు లేడు. ఇక్కడ యాక్సిడెంట్ అయినాక వెనుక ఒక కారు వచ్చింది. ఆ కారులు తీసుకొచ్చిండ్రు. ఒక కారు వచ్చింది వెనుక, ఆ కారులు తీసుకొచ్చిండ్రు. రమేష్ రాథోడ్ను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా హాస్పిటల్కు తరలివచ్చారు.